హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య స్టాక్స్. సో ఈ రోజు ఏంటంటే నేను కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను మన బండి మీద. ఎందుకంటే రేపు నాకు డెంటిస్ట్ అపాయింట్మెంట్ అవుతుంది, టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఉన్న పొలంగా బయలుదేరైతే వెళ్తున్నాను హైదరాబాద్. టైం వచ్చేసి ఇప్పుడు 2:50 అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఏ టైం అవుతుంది రీచ్ అయ్యేసరికని చూడాలి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి అండ్ మధ్యలో కొన్ని రూట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. సో నేను చిన్నగా వెళ్ళేసరికి లేట్ అయితే అవ్వచ్చు, తుఫాన్ ఎఫెక్ట్ అనమాట అదంతా. సో అదే ఇప్పటికైతే. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు ఆకుంటూ వెళ్తా కాబట్టి మధ్యలో మాట్లాడుకుందాం. అంటే దాన్ని లెట్స్ గో. సో మీరు ప్రీవియస్ మోటోలో వీడియోకి పెట్టిన కామెంట్స్ని బేస్ చేసుకొని నేనైతే కెమెరా యాంగిల్ అయితే అడ్జస్ట్ చేశాను గైస్. మరి వ్యూ ఎలా ఉందని చెప్పి కామెంట్ చేసేది చెప్పండి నాకు. సో మన కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళేటోళ్ళకి లేదా హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వచ్చేటోళ్ళకి ఈ ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది ఎంత డెడ్లీయో అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ గుంతలు కానీ లేదంటే ఆ వెహికల్స్ ఆ లారీలు వచ్చే స్పీడ్ కానీ వామ్మో చాలా దారుణంగా ఉంటుంది రా నాయన, గుండె కాస్త నోట్లోకి వచ్చేటట్టు ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి ఉన్న పొలంగా అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఇందాక చెప్పాను కదా, పన్ను పీకించుకోవాలి నేనైతే. అది ఒక 20 days నుంచి అయితే నాకు పెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు తీయించకపోతే మళ్ళీ నాకు కుదరదు, కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఉన్న పొలంగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని అయితే నేను బయలుదేరిపోయాను. సో ఇప్పుడు చూస్తారు కదా గుంటలు ఎట్లున్నాయో, దారుణంగా ఉంటాయి అసలు ఇక్కడ గుంతలు. ఈ మరి ఎప్పటికి బాగుపడితే నాకైతే అర్థం కావట్లేదు. ఎన్ని గవర్నమెంట్లు మారినా ఈ రోడ్లు మాత్రం అస్సలు బాగుపడవు, ఏందో ఏమో. ఈ గుంతలోకి ఎత్తైతే ఆ పల్లిపాడు రూట్లో ఉంటారా నాయన, ఓరు స్వామి ఏం గుంతలో బాబాయ్. పడితే లిటరల్లీ చెప్తున్నా కదా, అసలు ఆ గుంతల్లో బండి దిగబడితే మాత్రం ఒళ్ళు వెన్నుపూస మొత్తం నొప్పి. ఇంటికి వెళ్ళి ఒక 2 రోజుల దాకా అసలు ఘోరంగా ఉంటుంది పరిస్థితి, అంత దారుణంగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పల్లిపాడు రూట్లోంచి వెళ్దాం వద్దని అయితే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నిన్న వర్షం పడి ఆ చెరువు కట్ట అయితే దిగిందంట. మరి అది నీళ్ళు కింద నుంచి వెళ్తున్నాయో లేదో ఐడియా లేదు. ఏనుగురు దాటినాకైతే చూద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. చూద్దాం ముందుకెళ్ళాకైతే. ఇక చూడండి, ఇట్లా చెప్పానో లేదో అట్లా స్టార్ట్ అయిపోయినాయి చూడండి మళ్ళీ గుంతలు. బాబోయ్ ఏం గుంతలు నాయన, ఒళ్ళు హూనం అయిపోతుంది ఇందులో తోలలేక. కానీ ఏం చేస్తాం, ఇంకా తప్పదు. అసలు చూసిర్రా ఈ రోడ్డు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది ఈ రోడ్డు. మరి దీన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. పోనీ ఎవరు కంప్లైంట్ చేయరా దీని గురించి? కంప్లీట్గా అసలు వదిలిపడేసారు దీన్ని అయితే. ఇంత దారుణమా మరి? మొన్న అట్లనే మన కొత్తగూడెంలో బుర్రేడవాగు బ్రిడ్జ్ దగ్గర ఒక ఆయన ప్లకార్డ్ పట్టుకొని అడ్డంగా రోడ్డు మీద కూర్చుంటే అట్లీస్ట్ ఆ వీడియో వైరల్ అయ్యి ఆ గుంతలు ఆ పాట్ హోల్స్ అన్ని పూడ్చారు. మన వీడియో కూడా అట్లా ఎక్కడికన్నా రీచ్ అయ్యి కొంచెం ఈ స్ట్రెచ్ ఈ రోడ్డుని కూడా కొంచెం బాగు చేస్తే బాగుండని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మరి అసలు వరస్ట్ అండి వరస్ట్ అసలు ఈ రోడ్డు అయితే. కార్లో వెళ్తే సస్పెన్షన్లు బంపర్లు కూడా గుద్దేసుకుంటే, బండ్ల మీద వెళ్తే ఏకంగా వెన్నుపూసలు ఇరిగిపోతాయి, అంత దారుణంగా ఉంది. ఓరు నాయన, బండి మీద వెళ్ళేటప్పుడు నాకు బిగ్గెస్ట్ ఫియర్ రా బాబు ఇది, ఎక్కడ వీళ్ళు బండ్లు ఆపేస్తారా అని చెప్పి. అదే కార్లో పోతున్నాం అనుకో అది వేరు, గ్లాసెస్ వేసేది ఉంటాయి కాబట్టి పెద్ద భయం అనిపించదు. బట్ బండ్ల మీద పోయేటప్పుడే కొంచెం స్కేరీ అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య చాలా చోట్ల నేను నోటీస్ చేసింది ఏంటంటే, రోడ్ల పైన అంటే చిన్న చిన్న ఊర్లలో ఇట్లా తాళ్ళు పట్టుకొని డబ్బుల కోసం మనుషులను ఆపేస్తున్నారు. అసలు ఎందుకో ఏమో ఇట్లా పీక్ అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇట్లా తయారవుతారు ఇంత జనాలు. ఆహా, ఈ లొకేషన్ చూసారా ఎట్లుందో, లెఫ్ట్ రైట్ కొండలు, మధ్యలో చిన్న చిన్నగా చెట్లు. అంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు ఉంటే భలే ఉంటుంది రైడ్ చేయడానికి. ఏనుగురు దగ్గర అడిగితే రూట్ సెట్ అయిందన్నారు. సో పల్లిపాడు వైపు అయితే బండి తిప్పేశాను అనమాట.
అండ్ మన కొత్తగూడెం ఖమ్మం వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది. నిన్న ఈ పల్లిపాడు ఈ చెరువు కట్ట దగ్గర ఒక లారీలో ఒక డ్రైవర్ ఇంకా లారీ రెండు కొట్టుకుపోయినాయి నీళ్ళల్లో. సో ఈ వాగులో పెద్ద కొట్టుకెళ్ళిపోయినాయి. అండ్ దాని రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇప్పుడు చేస్తున్నారంట. ఫుల్ జనాలందరూ బండ్లు పెట్టేసి ఈ పొలం గట్ల మీద నించొని చూస్తున్నారు వాళ్ళు చేసేదంతా. ఫుల్ పోలీస్ బందోబస్తు ఉంది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ చాలా మంది. ఫుల్ ఏడుస్తూ ఉన్నారు అందరూ. ఇంకేం చేస్తాం, ఇంకా అట్లా అయిపోయింది నిన్న. ఖమ్మం వరకు బాగానే ఉన్నారు కొద్దిగా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ మనిషి ఒక్కళ్ళే పోవడం కాదు, వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు భయము బాధ రెండు ఒకేసారి వస్తాయి. ఎందుకంటే ఈ రోజు ఇలాంటిది చెప్పలేం కదా. ఇక ఇక్కడి నుంచి మొదలవుతుందిరా నాయన అసలు జాతర. చెప్పుకుంటే కంట శోష తప్ప ఏం మిగలదు, వచ్చేది ఏం ఉండదు, బాగుపడేది కూడా ఏం ఉండదు. ఇక్కడ ఊరి జనాలంతా ఈ దారి పొడవున బండ్లు పెట్టి ఆ పొలం గట్ల మీద నించొని చూస్తున్నారు వాళ్ళు చేసేదంతా. అమ్మ ఫైనల్గా ఖమ్మం రూట్కి అయితే కలుస్తున్నా. లిటరల్లీ ఈ గుంతలకైతే నాకు పిచ్చి దొబ్బింది గైస్. మెంట్లెక్కింది కాసేపు అయితే, ఒక అరగంట. అండ్ నిన్న పడిన వర్షాలకి ఇక్కడ రెండు వాగులు ఉంటాయి అనమాట, రెండు తెగినట్టున్నాయి, నీళ్ళు ఓవర్ఫ్లో అయినట్టున్నాయి. సో అందుకని ఇట్లా బ్యారికేడ్స్ అడ్డం పెట్టేసారు అనమాట పోలీసు వాళ్ళు, ఎవరు రాకుండా. అండ్ చెప్పడం మర్చిపోయి, ఒక 5 ఏళ్ల క్రితం ఈ పల్లిపాడు రూట్ ఇట్లుండేది కాదు, మంచిగా ఉంటుండే అసలు. ఇప్పుడే గలీజ్గా తయారైంది. లారీలు తిరిగి బస్సులు కూడా ఇటే తిరిగి చాలా చండాలంగా తయారైంది. సో మొత్తానికి ఖమ్మం అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నాను, కొత్త బస్ స్టాండ్ వైపు. టైం అయితే 4:30 అవుతుంది ఈవినింగ్. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే చూపిస్తుంది కాలగొడ్డు బ్రిడ్జ్ దగ్గర. అండ్ చూద్దాం ఏ టైం అవుతుందో మనం సిటీ దాటేసరికి. మళ్ళీ హైవే ఎక్కకైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సూర్య స్టాక్, సూర్య స్టాక్. ఇక్కడైతే స్కూల్ బస్ నుంచి పిల్లలు చూసి హాయ్ చెప్తా ఉన్నారు. చిన్నప్పుడు మేము కూడా అంతే, ఎవరైనా కొంచెం ఇట్లా బండ్లు వేసుకొని పెద్ద బండ్లు వేసుకొని కనపడితే భలేగా ఎంటర్టైన్ అయ్యేటోళ్ళం, మోస్ట్ ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేటోళ్ళం అప్పట్లో. అండ్ ఇక్కడ కొత్త బస్ స్టాండ్ నుంచి అయితే 1 వే చేశారు రూట్, అటు ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి. అండ్ ఆ కాలగొడ్డు బ్రిడ్జ్ దగ్గర కూడా ఫుల్ ట్రాఫిక్ ఉండే, బ్రిడ్జ్ మీద కూడా. సో లేట్ అయితే అయిపోయింది. నేను కొత్తగూడెం నుంచి ఇక్కడికి 1.5 అవర్లు వస్తే ఇక్కడ నుంచి సిటీ దాటేసరికి 45 మినిట్స్ పైన పట్టింది నాకు. సో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ తర్వాత అయితే సిటీ నుంచి ఎగ్జిట్ అయిపోయి హైవే అయితే ఎక్కేసాను. ఇంక ఇక్కడ నుంచి కొంచెం తొందరగా అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నా, ఎందుకంటే మంచి రోడ్డు విశాలంగా ఉంటుంది కదా. సో అది మ్యాటర్. అండ్ ఇట్లా సన్సెట్ టైంలో రైడ్ చేస్తూ కెమెరాలో రికార్డ్ చేస్తుంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు. అసలు చూడ్డానికే చాలా బాగుంటుంది, ఇంకా రికార్డ్ చేసుకోవడం అంటే నాకు మస్తు ఇష్టం ఇట్లాంటివి. సో అది సంగతి. సో దారిలో ఈ లొకేషన్ కనపడితే ఒక 5 నిమిషాలు అయితే ఆగి కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నా, థంబ్నెయిల్కి ఒక ఫోటో కూడా తీసుకున్నా. సో అదే మ్యాటర్. చూడండి, బాగుంది మీరు కూడా. చిన్న వాగు అండ్ దాని పక్కన ఇట్లా పొలాలు అయితే ఉన్నాయి, చాలా బాగుంది. సన్సెట్తో ఇవి చూస్తుంటే మస్తు అనిపించింది అనమాట. సో ఇందాక ఒక 5 నిమిషాలు ఫోటోలు వీడియోలు తీసుకొని స్టార్ట్ అయిపోయాను కదా. చీకటి అయితే పడిపోయింది అండ్ నేను వెళ్తున్నా బాగానే. అండ్ మీరు థంబ్నెయిల్లో చూసినట్టు అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. సడన్గా నా బండి హ్యాండ్ ఇచ్చింది, మధ్యలో ఈ ఫ్లైఓవర్ మీద ఆగిపోయింది అనమాట. సో ఎందుకు ఆగింది ఏంటని అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. సో ఏం జరిగింది ఏంటనేది అస్సలు వితౌట్ క్లూ అట్లా జరిగిపోయింది. సడన్గా లైట్స్ ఆఫ్ అయిపోయినాయి అండ్ ఒక సర్వీస్ సింబల్ లాంటిది అయితే పట్టింది బండికి. అండ్ ఇట్లా ఇక ఫ్లైఓవర్ మీదనే అయిపోయింది. సో నాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు ఇట్లా జరిగిందని.
నేను మళ్ళీ స్టార్ట్ చేసిన అండ్ అది స్టార్ట్ అయితే అయింది. బట్ ఇంకో 500 మీటర్స్ అట్లా వెళ్ళంగానే మళ్ళీ ఆగిపోయింది ఇట్లనే. ఈసారి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ స్టార్ట్ కాలేదు మళ్ళీ. ఇంకా నాకు అసలు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. చుట్టూ చీకటి ఉండే, ఇంకా రికార్డ్ కూడా చేయలేదు నేను. ముందు కెమెరా తీసి అనుకున్నట్టుగానే ఏదో పెంట పెడుతుంది. సో ఇక్కడ మీరు నా రియాక్షన్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ముందే నాకు హింట్ ఇచ్చింది అనమాట, ఇట్లా జర్క్స్ ఇచ్చుకుంటూ. నేను అప్పుడే అనుకున్నా ఇది ఏదో పెంట పెట్టేస్తుంది ఇప్పుడు నాకు ఈ రాత్రి పూట అని. అట్లీస్ట్ మార్నింగ్ అయినా ఏదన్నా చేయొచ్చు, కానీ ఆ చీకట్లో అసలు నో క్లూ అనమాట. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది కాసేపు. సో ఇక చిన్నగా బండి పక్కగా పెట్టుకొని అది చూసి ఇది చూసి ఎట్ లాస్ట్ ఇంకేదో దేవుడి దయ వల్ల బండి అయితే స్టార్ట్ అయింది. దీని తర్వాత చెప్పిన కదా, మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా నేను మ్యాక్సిమం 60-65 అంతే స్పీడ్. అంతకు మించి ఎక్కువ వెళ్ళలేదు. ఎందుకంటే స్టోరీ అర్థమైపోయింది నాకు. అది మల్టిపుల్ టైమ్స్ ఆగిపోయింది. హైదరాబాద్ వెళ్ళేలోపు ఇప్పుడు చూసారు కదా, ఇట్లనే ఒక 5 to 6 టైమ్స్ అయితే ఆగిపోయింది. ఇదేదో హ్యాండ్ ఇచ్చే స్టోరీలానే ఉందని నాకు అర్థమే. ఇక చిన్నగా అయితే వెళ్ళిన హైదరాబాద్ వరకు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8-10 అయితే అవుతుంది. నేను పంతంగి టోల్ ప్లాజా దాకా అయితే వచ్చేసాను. మధ్యలో నా బండి ఒక 2 సార్లు అయితే నన్ను భయపెట్టింది అనమాట, ఆగిపోయి. ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు, కానీ సడన్గా 2 సార్లు అయితే ఆగిపోయింది. అండ్ నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. సడన్గా ఆ ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే ఉంటుందన్నమాట, అక్కడైతే అయిపోయింది 2 సార్లు. కొంచెం టెన్షన్ వచ్చింది, బట్ కూల్గా బండి పక్కకు పెట్టి చూసి దాన్ని కొంచెం వదిలేసి, ఫ్యూయల్ ప్రాబ్లం అనుకున్నా ఫస్ట్. ఫ్యూయల్ చాలా నిండుగానే ఉంది. సో ఏం అర్థం కాల. సరే సర్వీస్ లైట్ ఏదో సమ్ ఫ్యూయల్ ఇండికేటర్ లైట్ అయితే ఏదో పడ్డది. అండ్ నా బండికి ముందు నుంచే ఫ్యూయల్ ఇండికేటర్ ప్రాబ్లం అవుతుంది. అది ఎన్నిసార్లు చేయించిన సర్వీస్ సెంటర్స్లో బజాజ్ వాళ్ళు చేస్తున్నారో చేసామని చెప్తున్నారు తెలియదు, కానీ యాక్చువల్లీ ప్రాబ్లం అయితే ఉంది. సో అది మ్యాటర్. ఇప్పుడైతే నేను పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఉన్నా. 8-10 అవుతుంది టైము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి అయితే ఇంకొక 80 కిలోమీటర్స్, 2 hours 30 minutes అయితే చూపిస్తుంది. సో చూద్దాం. ఈలోపు దారిలో ఎక్కడైనా ఫుడ్ కూడా తినేసి వెళ్ళిపోవాలన్నమాట, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. అది ఇప్పటికైతే మ్యాటర్. మళ్ళీ నేను రీచ్ అయ్యాకైతే లేదా మధ్యలో ఎక్కడైనా ఆగితే మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. లెట్స్ గో. సో ఇంకా దాని తర్వాత అయితే నేను వ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ చీకటి ఉండే, ఇంకా లేట్ కూడా అయిపోయింది కదా. నేను ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. మధ్యలో లూలు మాల్ దగ్గర ఆగి ఫుడ్ అయితే తినేసి ఇంటికి వచ్చాను. అండ్ నా నెక్స్ట్ డే సక్సెస్ఫుల్గా పన్ను కూడా పీకేశారనమాట, జ్ఞానదంతం. దంతం పోయి జ్ఞానం మిగిలిపోయింది నాకు. సో అదే మ్యాటర్. ఇప్పటికైతే ఇదే వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను కొత్తగా వీడియో పెట్టినప్పుడల్లా మీకు రీచ్ అవ్వాలి కదా. సో అదే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.